అన్నా ఏంట్రా ఇలా వచ్చావు? ఓ డీల్ ఉంది. పార్టీ ఫోటోలో ఉన్నాడే. కాలా చెయ్య తలకాయ? తలకాయే. రేటు తెలుసుగా? తెలుసు. అడ్వాన్స్ ఇంట్లో ఇచ్చేస్తాను, పని అవ్వగానే బ్యాలెన్స్. డన్. సార్ గుడ్ మార్నింగ్. ఏమైందండి మ్యాటర్? విజయ్ మెటల్ మినిస్టర్ గారికి ఇచ్చిన బ్రీఫ్ కేసు మీద 24 రకాల ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి సార్. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే అవేవి పంచామృతానికి మ్యాచ్ అవ్వట్లేదు సార్. ఎందుకని మ్యాచ్ అవ్వట్లేదు సార్? నా డౌట్ ఏంటంటే అతను హ్యాండ్ గ్లోవ్స్ వేసుకుని జాగ్రత్త పడి ఉంటాడు సార్. వన్ మోర్ పాసిబిలిటీ ఉండొచ్చు సార్. ఏంటది? వాడు చెప్పినట్టుగానే వాడు కాకపోయి ఉండొచ్చుగా. ఇలారా టోపీ తీసి ఈ ఉద్యోగం వదిలేసి ఇంటికి. సరే సార్. పోయా. ఎస్ సార్. పంచామృతం ఏంటి కూర్చుని నిద్రపోతున్నావు? నిద్ర కాదు, ధ్యానం చేస్తుండా. నిన్ను కలవడానికి ఓ అమ్మాయి వచ్చింది. అమ్మాయా? కృష్ణ కృష్ణ, ఈ అమ్మాయిలు గొడవైంది సావే. నేను జ్ఞాపకం ఉన్నానా? నేను నిన్ను మోసం చేసినని చెప్పడానికి వచ్చేవా ఏంది? అవును. చీ 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 చీ. నన్ను పెళ్ళొక్కటే చేసుకోలేదు నువ్వు, కానీ నా మనసు దోచి నన్ను మోసం చేసావుగా జాకిర్. జహాంగీరా, ఇదేంది ఇదే? జాంగ్రీ జిలేబీ అంటూ స్వీట్లు పేర్లు చెప్తున్నావు నువ్వు. ఐ లైక్ యువర్ ఇంటెలిజెన్స్ జాకిర్. చూడు చూడు, నువ్వు తిట్టాలనుకుంటే నన్ను తెలుగులోనే తిట్టు. ఈ ఇంగ్లీష్ అంటే నాకు సెట సిరాకు, అర్థమైందా?
ఇదన్నా జ్ఞాపకం ఉందా? ఇదేంది ఫ్రేమ్ ఉంది, అద్దం పగిలిపోయిందా? ఇదంతా నువ్వు చేసిందే. కృష్ణ కృష్ణ, నాకు దీని గురించి అస్సలు ఏం తెలియదు. సరే, నువ్వు పంచామృతం అని నేను నమ్మాలి, అంతేగా? నమ్ముతున్నా. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? మీ అమ్మగారు జడ్జి అమ్మగారు ఉన్నారే, ఆవిడ నమ్మితే చాలు. యు ఆర్ టూ స్మార్ట్. నువ్వు మళ్ళీ మళ్ళీ నన్ను అనుమానిస్తా ఉంటావు. ఖచ్చితంగా నేను వాణ్ణి కాను, అర్థమైందా? వస్తాను. ఏదైనా పిక్చర్స్ లో బాగుండేది, బోర్ కొడుతుంది. ఏమీ అర్థం కావడం లేదు. కేవలం కళ్ళతో చూస్తే ఏది అర్థం కాదు, మనసుతో చూస్తే అన్ని అర్థం అవుతాయి. వావ్, అమేజింగ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. ఎంత బాగుంది కదా! ఈ పెయింటింగ్ వేసిన చేతికి ముద్దు పెట్టాలి. ముద్దేమీ ఇవ్వక్కర్లేదు, ఇది వేసింది నేనే. మీ పేరు? హుసేన్, సాకిర్ హుసేన్. జాకిర్ హుసేన్. జాకిర్ హుసేనే? స్టూపిడ్. జాకిర్ హుసేన్, మీ గురించి చాలా విన్నాను. ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను. మీ పెయింటింగ్స్ చాలా బాగుంటాయి. నువ్వు ఒక విధంగా పెయింటింగ్ లాగే ఉన్నావు. నిన్ను చూస్తుంటే నాకు ఒక కవిత చెప్పాలనిపిస్తోంది, చెప్పనా? ఏంటది? పూవంటి బాల చేసినావు శృంగార లీల, నీదు మోహనాల పూజింతును ప్రేమ సుమాల. ఎలా ఉంది? నిన్ను చూస్తుంటే కవిత్వం అలా పొర్లుకొస్తోంది. మీ లేటెస్ట్ పెయింటింగ్ ఏది? అదే నీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఒక స్త్రీ తాలూకు ఇన్నర్ ఫీలింగ్స్ ని పెయింట్ చేయడానికి ట్రై చేశాను. ఈ ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ ఫీలింగ్ ఏమిటో తెలుసా? లవ్ ఫీలింగ్. అమ్మ, నాన్న, గురువు ఎవరూ నేర్పకుండా తనకు తానుగా నేర్చుకునే విద్యే ఈ ప్రేమ. ప్రేమించిన ఆ ఇద్దరు ఒకరినొకరు కలిస్తే చాలు, ముఖాముఖి. అందంగా మాట్లాడుతున్నారు, అందంగా పెయింటింగ్ వేస్తున్నారు, అందంగా కవిత్వం చెప్తున్నారు. am I correct? ఏదో సుమారుగా. మీ ఈ పెయింటింగ్ ఖరీదెంత? 1,15,000. ప్రైస్ ఎక్కువనే ఉన్నా ఫీల్ అవుతున్నావా? నో 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 నో, నేను తీసుకుంటాను. నువ్వు తీసుకున్న పని అయితే నీ అడ్రస్ ఇవ్వు, నేనే స్వయంగా తీసుకొచ్చిస్తాను. మీరు మా ఇంటికి? వై నాట్? ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. నా అడ్రస్. పూజ, నీకోసం జాకిర్ హుసేన్ వచ్చారు. జాకిర్ హుసేన్. జాకిర్ హుసేన్. నమస్తే. నమస్తే. ఓ, నిషా, రూమ్ లో నా బ్యాగ్ ఉంది, తీసుకొస్తావా ప్లీజ్? हेलो, हाँ फरमाइए. हाँ, 11 बजे फ्लाइट से पहुंच जाऊंगा. जी जरूर आऊंगा. నేను అర్జెంటుగా బాంబేకి వెళ్ళాలి. నీలాగే ఒక ఫ్యాన్, కానీ మీస ఉన్న ఫ్యాన్. అతను వాడి ఇంట్లో అన్ని పెయింటింగ్స్ నేనే వేయాలని ఆశపడుతున్నారు. ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశారు. ఏదో అతని పిచ్చి. తీసుకో. ఏంటిది? సోంపాపిడి. నేను నార్త్ ఇండియన్ కదా, సౌత్ ఇండియన్ అయింటే హల్వా ఇచ్చి ఉండేవాడిని. థ్యాంక్ యూ. ఇదే నీ పెయింటింగ్, దీన్ని ఇక్కడే పెట్టుకుంటావా? ఇక్కడ కాదు, హైదరాబాద్ లో మా ఇంట్లో పెట్టుకుంటాను. ఓహో. పూజ. ఓ థ్యాంక్ యూ. తీసుకోండి. క్యాష్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. నేను తెచ్చిన ఈ పెయింటింగ్ ఆ పెయింటింగ్ అని నువ్వు చెక్ చేసావా? అదే ట్రస్ట్ అంటే. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. కాఫీ తాగి వెళ్ళొచ్చు కదా. పూజ, నేను ఒక విషయం చెప్తే కోపగించుకో కదా. కోపగించుకున్నా పర్వాలేదు, చెప్పేస్తాను. వేస్తేనే కదా చిత్రం, రాస్తేనే కదా కవిత, తెలియజేస్తేనే కదా ప్రేమ. పూజ, నేను ఈ ఒక్క కాఫీ కాదు, లైఫ్ లాంగ్ జీవితాంతం నీతో కాఫీ తాగాలని ఆశపడుతున్నాను. ఐ లవ్ యూ పూజ. నువ్వు టైం తీసుకుని బాగా ఆలోచించి చెప్పు. నేను ఇలాగా బాంబే వెళ్ళొస్తాను. బాయ్ పూజ. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఆర్టిస్ట్ జాకిర్ హుసేన్. జీ హాं. నువ్వా? ఆ రోజు వేరే ఒకరు. అచ్చా, ఓ, అతని పేరు జాకిర్ హుసేనే. అతను నా వీరాభిమాని. ఇక్కడికి వచ్చిన వారందరికీ మీ ఆర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ సేవ చేసుకుంటాను, మీరు నా గురువు లాంటి వారు అన్నాడు. నిన్ననే ఊరెళ్ళాడు. విషయం ఏంటమ్మా? ఏం లేదు, నేనే తెలివైందని అనుకున్నాను. అతను నాకన్నా తెలివైనవాడు. ఏం మేడం, ఏదో బుర్ర బద్దలు కొట్టుకుంటున్నట్టున్నావు? సరే పూజ,
నీ దగ్గర 1,00,000 రూపాయలు కొట్టేసి ఈ తెల్లబోర్డు నీ కంటగట్టి మోసగించిన ఆ అమ్మా కాదు, పంచామృతం నేను మోసపోయింది జాకీర్ హుసేన్ దగ్గర. అదే నేను చెప్పేది. ఆ జాకీర్ హుస్సేనే ఈ పంచామృతం ఎందుకు అమ్మా, కాకూడదు? వీడు వాడై ఉండొచ్చు, వాడు వీడై ఉండొచ్చు, వాడు అయి ఉండకపోవచ్చు, ఓ మై గాడ్, ఐ డోంట్ నో. అయ్యో ఆపమ్మా, కోర్టుకెళ్తే అక్కడ వాడు తల తింటున్నాడు, ఇంటికొస్తే ఇక్కడ నువ్వు తల తింటున్నావు. నా వల్ల తల కావట్లేదు. తింటున్నాడా? అమ్మా, హీస్ అ జీనియస్. షటప్ పూజ, జస్ట్ షటప్. అమ్మా, ఐమ్ టెల్లింగ్ యూ, హీస్ అ జీనియస్. షటప్ మై డియర్, హీస్ నాట్ ఏ జీనియస్. వాడొట్టి మోసగాడు. నో, హీస్ నాట్. అమ్మా, ఇంకా జడ్జిమెంట్ కి టైం ఉంది. నువ్వేంటి వాడి తరఫున వాదిస్తున్నావు? నువ్వేమన్నా వాడు లాయర్వా? నో, ఐఎమ్ హిస్ ఫ్యాన్. ఛా, వెరీ బ్యాడ్ టేస్ట్. అమ్మా, ఓకే 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 అమ్మా, కోపం తెచ్చుకోవద్దు. లిసన్ టు మీ. చెప్పు. నీకు నాకు ఒక డీల్. ఈ కేసు పూర్తయ్యే లోపల నేను తీర్పు రాస్తాను. నీ తీర్పు నా తీర్పు ఒకటే అయితే ఈ ప్రపంచంలో 2 మేధావులు ఉన్నారని నేను ఒప్పుకుంటాను. లేదంటే లేదంటే నేను ఒక్కదాన్నే మేధావిని కదా అని గర్వపడతాను. అలా కానీ సరేనా? రారా సరసకు రారా. ఏంటిది సడన్ గా పాటలు పాడుతున్నా? ఎవరైనా అమ్మాయికి లైన్ వేస్తున్నావా? అదేం లేదు, ఈ రోజు కోర్టుకి ఎవరు వస్తున్నారో తెలుసా నీకు? నీ పేరు? ఇంట్లో అందరూ బంగారు అంటారు. నీ భర్త పేరు? రెడ్డి గారు. రెడ్డి గారు. ఓకే. ఆ రెడ్డి గారు ఇతనేనా? కొంచెం చూసి చెప్పు. అరే ఏమైంది అమ్మా శాంతి? సైలెన్స్ సైలెన్స్, క్వైట్ ప్లీజ్. యువర్ ఆనర్, ఆమెను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించండి. ఆ శాంతి ఎందుకలా పడిపోయింది? ఎవరికి తెలుసు? అది కాదు, ఒకవేళ ఆమె గర్భిణి అయ్యుండి దానికి కారణం మన హీరోనే అయ్యుంటే? అయ్యుంటే కేసే క్లోజ్. డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆ బిడ్డ అతని బిడ్డ అని ఈజీగా ప్రూవ్ అవుతుంది. ఓయ్ మామా, ఏంటి ఏదో సినిమా హీరోని చూసినట్టు చూస్తున్నా? వాడొట్టి ఫ్రాడ్. అతని ముఖంలో కళ చూస్తుంటే నాకెందుకో అలా అనిపించడం లేదు. కళ 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 కాదు, కాలాంతకుడు. ఆ ఫేస్ లో ఏం కళ కనబడుతుందని ఫ్రాడ్ కేసు అని చెప్పానుగా. వారి తెక్కలోడా, నేను ఇద్దరిని చేసుకునే మెయింటైన్ చేయలేకపోతున్నాను. అలాంటిది ఆ మేధావి ఒకేసారి నలుగురిని చేసుకుని ఎలా మెయింటైన్ చేస్తున్నాడో అందుకే పెట్టకుండా ఉండలేకపోతున్నాను. దండమహ కాళ్ళకి. మిస్టర్ జీకేఆర్. ఎస్ యువర్ ఆనర్. ఆవిడ ఆరోగ్యం బాగుపడిందా? ఎస్ యువర్ ఆనర్. స్ట్రెస్ వల్ల ఆ రోజు అలా అయింది. నౌ షీ ఈజ్ ఓకే. ఐ సీ. దెన్ యు మే ప్రొసీడ్. థ్యాంక్ యూ. మిస్సెస్ శాంతి, నువ్వు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇతనేనా? అవును, ఇతనే. ఇతనితో పరిచయం నీకెలా అయింది? ఒకసారి నేను ఫ్రెండ్స్ తో కలిసి తిరుపతికి వెళ్తుండగా దారిలో. ఏంటయ్యా అక్కడ కొండలో బాంబు పెట్టి బ్లాస్ట్ చేస్తున్నారు. అది పేలే వరకు ఇక్కడే ఉండండి. ఓకే ఓకే, దిగండి, అందరూ దిగండి. అలా చూడు, ఆ పువ్వు ఎంతో అందంగా ఉంది కదా. నువ్వు పుష్పక విమానం పిక్చర్ చూసావా? అందులో కమల్ హాసన్ అమలా కోసం బిల్డింగ్ పైకెక్కి అడ్వెంచరస్ గా పువ్వు తీసుకొస్తాడు. నువ్వు అలాగే నా కోసం అక్కడికి వెళ్ళి ఆ పువ్వు తీసుకొస్తావా? పిచ్చి పిల్ల బుద్ధిందా నీకు? అక్కడికి పోయి పూజ చేస్తే అది నీ కొప్పులో కాదు, నా బాడీ మీద పెట్టాలి. చచ్చిపోతాను, డెడ్ బాడీ అయిపోతాను. ఓ, ఇప్పుడు వీడు డెడ్ బాడీనే, లివింగ్ డెడ్ బాడీ. ఏమే, నేనెన్నెన్ని కలలు కన్నాను. నన్ను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి బాంబులు పేలుతున్న టైంలో వర్షంలో ప్రభాస్ వస్తాడు కదా, అలా హై స్పీడ్ లో. ఎక్కండి, త్వరగా బండి ఎక్కండి, వెళ్ళాలి.
చూసావా? ఏయ్ చచ్చిపోతావు, ముందు చూసుకొని. చూడు, బాస్ పిక్చర్ లో నాగార్జున చేశాడే, అలాగే ఫీలింగ్ చేశాడు. ఇది కృష్ణ కదా? ఇక్కడ చూడు జర్కిన్. అవునే. నువ్వే కదా? బాంబ్ లో రన్నింగ్ నువ్వే కదా? బైక్ లో వీలింగ్ నువ్వే కదా? నాకు ఫ్లవర్ ఇచ్చింది కూడా నువ్వే కదా? నువ్వు కృష్వి కదా? కాదు, కుష్. కుష్, ఎక్స్క్యూజ్ మీ, ఈ మాస్క్. I want you to ask. Life is full of risk. मुझे हो गया इश्क. Once more, come on, you mean more. मचाले, मचाले. శాంతి ఎంత బాగున్నాడే. అయ్యో, मचाले, मचाले. मचाले, 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 मचाले. చూడెత్తిట్లానే ఉన్నాడు. బావగారు, మీ పెళ్లికి నగలు కొనాలి కదా, షాపింగ్కి వెళ్దామా? ఓకే. అయ్యో, నాకు తలనొప్పిగా ఉందన్నయ్య, నేను రాను, మీరు వెళ్ళండి. ఓకే, అయితే నువ్వు ఇంట్లోనే ఉండు, మేము వెళ్ళొస్తాం. బాయ్. హృతిక్ రోషన్, ఎవరైనా చూస్తే గొడవ అవుతుంది, ఎందుకు వచ్చావు? प्यार करने वाले किसी से नहीं डरते. నీకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను, తీసుకో. నీతో మాట్లాడకుండా ఉండలేను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. జయం చెయ్యమ్మన్నదే. వెళ్ళు వెళ్ళు. బాయ్. హలో. హలో, ఎవరు? నేను జానీ వాకర్ని. జానీ వాకరా? అవును, నేను సమరసింహారెడ్డి గారి ఫ్రెండ్ని. ఆయన ఉన్నారా? సమరసింహారెడ్డి గారా? ఇది కుష్ గారి ఫోన్. అయ్యో కాదమ్మా, ఆయన పేరు సమరసింహారెడ్డి, రాయలసీమ. వాళ్ళది రాయల్ ఫ్యామిలీ. రాయలసీమ మగాడమ్మా, ఊరంతటికి ఒక్కడే మగాడు. ఆయన కలియుగంలో పుట్టిన మహాపురుషుడు. మంచి వాళ్ళకి మంచివాడు, చెడ్డ వాళ్ళకి చెండ శాసనం. నా శత్రువు నా కాళ్ళు నరికినాడు రా, చెయ్యి నరికినాడు. అశుద్ధం కడుక్కునే చేత్తో అన్నం తినేటట్టు చేసినాడు. ఆ సమరసింహారెడ్డిని చంపి వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి నా కాళ్ళ దగ్గర పడేసిన పొద్దు చూపించడు మీ ముఖాలు నాకు. అందరినీ ఎదిరించి ఒంటరిగా నిలిచిన ఒక్క మగాడమ్మా నా స్నేహితుడు సమరసింహారెడ్డి. ఆయన గర్జనకి వీర రాఘవరెడ్డి అదిరిపోయాడు. అరవద్దు,
అరిస్తే అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. సమరసింహారెడ్డి, నిన్ను చంపి నీ శరీరాన్ని ముక్కలుగా నరికి సీమలో ఇసిరేయకుంటే నా పేరు ఈరరాఘవరెడ్డి కాదురా. మీ అమ్మ నిజంగానే నీ రాయలసీమ గడ్డ మీద కనుంటే, నువ్వు మీ అమ్మ పాలే తాగుంటే, నీ అబ్బ నీకు మొలతాడు కట్టుంటే, నీ మూతి మీద మొలిచినది నిజమైన మీసవే అయితే రా వచ్చినాడు చప్పరా. మీ అందరినీ ఇప్పుడే ఇక్కడే అడ్డంగా తెగనరకపోతే నేను ఈ మీసాన్ని కొరిగించుకుంటాను రా. రండి రండ్రా, వేసేయండ్రా. పెద్ద పోరాటమే జరిగింది. అందరూ అదిరిపోయారమ్మా. పిల్లల్ని కుక్క పిల్లల్ని చంపడం కాదురా, పులి చేతుల్లో చస్తూరారా. నిన్ను చంపడానికి ఈ గొడ్డలెందుకురా, ఈ చేతులెందుకురా, ఈ తొడగొట్టడం ఎందుకురా, కంటి చూపుతో చంపేస్తా. అదంతా పెద్ద కథ. నేను ఫోన్ చేశానని చెప్పమ్మా. మీరు నాతో ఎందుకు అబద్ధం చెప్పారు? అబద్ధమా? నేనా? మీరు ఎవరనేది నాకు తెలిసిపోయింది. తెలిసిపోయిందా? మీరు సమరసింహారెడ్డి గారు కదా, మీది రాయల్ ఫ్యామిలీ కదా, మీరు రాయలసీమ మగాడు కదా. జానీ ఒకరు ఫోన్ చేశాడా? సీమ కోసం అక్కడి విలన్స్ అందరినీ చంపేసి మీ ప్రాపర్టీస్ అన్ని ఊరి జనానికి ఇచ్చేసి ఒట్టి చేతులతో ఇలా గెటప్ మార్చేసి ఇక్కడికి వచ్చేసారు కదా. ఆ సీమే మా ప్రాపర్టీ. అక్కడ ఎంత ఇచ్చేసినా ఇంకా 10,000 acres ల్యాండ్, బంగ్లోస్, గోల్డ్, స్టీమర్స్ కూడా ఉన్నాయి. ఈ సింహం అక్కడ ఉంటే రక్తపాతం జరుగుతుందని శాంతి కోసం ఇక్కడికి వచ్చేశారు. నా కోసమా? అవును శాంతి, నీకోసం. నాకు ఈ సింహమే కావాలి. ఆ కుక్కతో పెళ్ళొద్దు. నన్ను మీ సీమకు తీసుకుపోతారా? హలో, ఎక్కడున్నారు? నీ ఇంటి బయటే ఉన్నాను. నువ్వు నీ రూమ్ లో ఒంటరిగా ఉండు. ఓకే. అన్నమయ్యలో నాగార్జునలా మారిపోయావే. అంతా బంగారు కోసం. ఇంకొంచెం లేట్ గా వచ్చుంటే నాకు పెళ్లి చేసేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? సీమకి వెళ్దామా? అంతా నేను చెప్తాను. ఇదిగో ముందు డ్రెస్ వేసుకుంటా. ఇదిగో నీ నగలన్నీ తీసి ఈ సంచిలో వేసి తీసుకొచ్చే. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అలాగే. ఒక్కడులో మహేష్ బాబుతో వెళ్తున్నట్టుంది కదా. ఒక్కడు కాదు, ఇద్దరు. ఇదేంది ఇది? 5-6 సినిమాల కథలో కలగోరగంపగా కలబోసి రుపి తయారు చేసిన ఒక రీమేక్ సినిమాలా ఉంది కదా నీ స్టోరీ. జడ్జమ్మ, మనం తెలుగు వాళ్ళం కదా, విశాల హృదయం ఉన్నోళ్ళం. తెలుగు సినిమాల కంటే వేరే భాష సినిమాలు ఎక్కువగా చూస్తాం. ఈ అమ్మాయి చెప్పిన కథ ఎట్టా ఉందంటే 2 తెలుగు 2 హిందీ సినిమాలు చేర్చి కథ లేనట్టుగా ఉందా. బాంబులు పేల్చున్నప్పుడు ఎవడో రయ్యమని పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఒకే చక్రం మీద బైక్ నడిపాడంట. ఈవిడ పుసుక్కుమని లవ్ లో పడిందంట. జీవితం వేరు, సినిమా వేరు. జీవితాన్ని ఒక సినిమాగా అనుకున్నావు కత్తలే నువ్వు. ఆడెవడో బాగా తెలివైన వాడు అయి ఉండాలా, నిజంగానే కథానాయకుడు అయి ఉండాలా. కానీ నీ జీవితంలో ఖల్నాయక్ అయిపోయాడు కదా తల్లే ఆడు. ఖల్నాయక్ నువ్వు కాదు, సంజయ్ దత్, సుభాష్ గారు చేసిన ఫిల్మ్. నువ్వు అంతా అబద్ధం చెప్తున్నావు. కృష్ణ కృష్ణ పాండురంగా, ఇంకా నీకు సినిమా పిచ్చి తక్కలేదా తల్లే? ప్రతి మాటకి ముందు కృష్ణ కృష్ణ అంటున్నావు. అతనెవరు? ఆ పండరీపురం పాండురంగుడు మా కులదైవమమ్మ. శ్రీకృష్ణుడి పరమభక్తుణ్ణి నేను.
ఇదొక్కటే నిజం. అబద్ధం. మీరు తెలుగువారు కదా, రాయలసీమ మగాడు సమరసింహారెడ్డి కదా, ఎందుకు అబద్ధం చెప్తున్నారు? నన్ను ఎందుకు మోసం చేస్తున్నారు? చెప్పండి, మీరే చెప్పండి, నిజం చెప్పండి. మీరే నా మొగుడు, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈమెకు కొంచెం బీపీ ఎక్కువైంది. ఈమెను ట్రీట్మెంట్ కు తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి. ఓకే యువర్ ఆనర్, అక్యూజ్డ్ ను విచారించడానికి పోలీస్ కస్టడీకి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. విచారణ ముగిసిందన్నారు కదా. నార్కో అనాలిసిస్ అండ్ బ్రెయిన్ మ్యాపింగ్ మెథడ్ లో కొన్ని టెస్టులు చేయించాలి యువర్ ఆనర్. ఓన్లీ 3 days గ్రాంటెడ్. ఇస్ ఇట్ ఆల్ రైట్? థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇవాళ ఉందిలే నీకు. ఓ దారదలండయ్యా, తప్పకండి. హలో డాక్టర్, ఇతనే అక్యూజ్డ్. డాక్టర్ గారు, నాకు ఈ సూద్ అంటే చాలా భయం. దయచేసి సూది మాత్రం ఇవ్వండి, సరేనా? సూద్ అంటేనే నీకు భయమా? అది మేము నమ్మాలా? అవును సామే, నాకు సూద్ అంటే భయం. నేనేమన్నా ఎదవననుకున్నావా? డాక్టర్ గారు సార్, వాడు అలాగే అంటాడు కానీ మీరు చేయాల్సింది చేయండి. నేను అన్ని రెడీ చేసిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను. ఇదేమన్నా మార్కెటా, హాస్పిటల్? ఇంటర్వ్యూ లేదేం లేదు, వెళ్ళిపోండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఇలా వచ్చావు? లోపల జరిగే చూడ్డానికి పర్మిషన్ ఇస్తారా? నేను లా స్టూడెంట్ ని, అందుకే ఈ కేసు మీద కొంచెం ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ కేసు మీద లేక వాడి మీద? వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. పంచామృతం, వీళ్ళు అడిగే ప్రశ్నలకి అన్ని నిజాలే చెప్పాలి. చెప్తావు కదూ? అడగండి. నీ అసలు పేరేంటో చెప్పు. విజయ్ మిట్టల్ సమరసింహారెడ్డిని నాటకాలు ఆడింది నువ్వే కదూ? సార్ ఒప్పేసుకున్నాడు, సార్ ఒప్పేసుకున్నాడు. ఫూల్ ఫూల్, నువ్వేమడిగినా ఊ అని అంటున్నాడు. నేనడిగినా అలాగే అంటాడు. చూడు అయ్యా పంచామృతం, నువ్వే తప్పు చేయలేదు కదూ? నువ్వే కదూ తప్పు చేసింది? నువ్వు నోట్లో వేలు పెట్టినా కొరకలేవు కదూ? చూసావా, విన్నావా? నీ నోట్లో నా నోట్లో జాయింట్ గా వేలు పెట్టాడు వాడు. ఖతర్నాక్. చెప్పు 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 చెప్పు. కమాన్ కమాన్. Stop it. Just miss. Sir, please sir. Only 5 minutes. అతనితో మాట్లాడే అవకాశం ఇవ్వండి ప్లీజ్. సార్ ప్లీజ్ సార్, చాలా దూరం నుంచి వచ్చాను సార్. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించాను సార్. ప్లీజ్ సార్, ఎలా చేయండి సార్. సార్ సార్ నా మాట వినండి సార్. ప్లీజ్ సార్. సార్ ఓన్లీ 5 నిమిషాలు సార్. గురవయ్య సార్, వెళ్ళతన్ని తీసుకురా. జోసెఫ్, జోసెఫ్ ఎలా ఉన్నావురా? ఎవరు నువ్వు? అదేంట్రా అలా అంటావు? నేను నీ అన్నయ్యరా. అన్నయ్య? కృష్ణ కృష్ణ, ఏంది ఇది మళ్ళీ మళ్ళీ అగ్ని పరీక్ష? చూడు, నాకు అన్నయ్య తమ్ముడు ఎవరు లేరయ్యా. రేయ్, వేష భాషలు మార్చినంత మాత్రాన తోడబుట్టిన అన్ననే మర్చిపోతావా? చేసిన తప్పులన్నీ ఒప్పుకో. ఏందయ్యా ఇది? నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాలా? నాకు అన్నయ్య తమ్ముడు ఎవరు లేరయ్యా. నువ్వు పోయి ఎక్కడి నుంచా? ఏంది కిరికిరి? అన్నయ్య అంట దొన్నయ్య అంట. కృష్ణ కృష్ణ. సార్ సార్, వాడేం తెలియనట్టు నాటకాలు ఆడుతున్నాడు సార్. వాడు నా తమ్ముడు సార్, నా తమ్ముడు. పేపర్లో చదివాక వాడు ఇక్కడే ఉండడం తెలిసింది, అందుకే వచ్చాను సార్. వాడు విజయ్ మిట్టల్ కాదు, సమరసింహారెడ్డి కాదు సార్. తెలుసు, పంచామృతం పంచ. అయ్యో పంచ కాదు, చెడ్డి కాదు సార్. వాడు నా తమ్ముడు జోసెఫ్ ఫెర్నాండెస్. జోసెఫ్ ఫెర్నాండెస్.